స్వర్గీయ దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతిని వెలది కొత్తపాలెంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ నందిగామ యార్డ్ చైర్మన్ కొత్త వెంకట సాంబశివరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ మండల యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి రామారావు పాల్గొన్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాటేపల్లి ప్రభాకర్, కొల్లి అప్పారావుతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ యువత పాల్గొన్నారు. సాగునీరు, పంటలు పండించుకోవడానికి ప్రతి రైతుకి సాగునీరు, ప్రతి పశువుకి తాగడానికి నీరు, ప్రతి మనిషికి తాగడానికి నీరు, ప్రతి మనిషికి రోడ్లు, ఏవి కావాలో ప్రతి పేదవాడికి పొలాలు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ఒక గ్రామం ప్రతి గ్రామంలో కూడా చూసుకొని కృష్ణానది పరివాహ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఎత్తిపోతల పథకాలు ప్రతి పెట్టేసి నిర్మించి అతని యొక్క తెలివితేటలతో ఈ నియోజకవర్గాన్ని 26 సంవత్సరాలైనా కూడా మర్చిపోకుండా చేసిన జిల్లాలోని నియోజకవర్గంలోని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రేస్తున్న నాయకుడు ఎవరంటే ఒక దేవినేని వెంకటరమణ. కొంతమంది నాయకులు చనిపోయినా కూడా కూర్చుంటారు. మరి అది మొదటగా ఎన్టీ రామారావు అయితే అదే బాటలో నడిచి రమణ గారు ప్రజల యొక్క మన్నలను పొందగలిగారు. అది నిజమైన నాయకత్వం అంటే ఆయన ఒకటే చెప్పాడు. ఆ రోజు కూడా ఏ రోజైతే ప్రజలు మనం తీసుకుంటే ఆ రోజు రాజకీయాలను చేస్తాడు మానేస్తాడు. గ్రామంలో సాగునీరు, పంటలు పండించుకోవడానికి ప్రతి రైతుకి సాగునీరు, ప్రతి పశువుకి తాగడానికి నీరు, ప్రతి మనిషికి తాగడానికి నీరు, ప్రతి మనిషికి రోడ్లు, ఏవి కావాలో ప్రతి పేదవాడికి పొలాలు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ఒక గ్రామం ప్రతి గ్రామంలో కూడా చూసుకొని కృష్ణానది పరివాహ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఎత్తిపోతల పథకాలు ప్రతి పెట్టేసి నిర్మించి అతని యొక్క తెలివితేటలతో ఈ నియోజకవర్గాన్ని 26 సంవత్సరాలైనా కూడా మర్చిపోకుండా చేసిన అదే రంగా మన నాయకుడు ఈరోజు మన ముందు పోయాడు. ముందుగా ఒక 2 నిమిషాలు ఒక నిమిషం మన మాజీ నాయకులు సాంబశివరావు గారికి మరి ఈరోజు అనుకోకుండా మన కార్యకర్తగా వెంకట వెంకటేశ్వర గారు చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి జరగడానికి ఒక 2 నిమిషాలు అందరినీ మౌనం పాటించి వారి ఆత్మ శాంతి జరిగేదని చెప్పొచ్చు. ఇబ్బందిగా అవసరం ఉండాలి. మళ్ళీ మీకు ఏదైనా కావాలంటే తెలుసుకోండి, అడిగి కాదంటే నానిగాడోళ్ళు మన బ్యాచ్ ఫోటో నానిగాడు నుంచి నువ్వు మన వాళ్ళు చంద్రబాబు అందరం కలిసి రావు గారు రాకూడదు. నేను వెంకటేశ్వరాన్ని కడిగి చెప్తా ఇరుపులేదా